జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్ కాన్సెప్ట్ మీద మనకి ట్రిక్కీ క్వెషన్ అనమాట ఇది. వాట్ విల్ బి ద ఔట్‌పుట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఏ అని చెప్పేసి వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత కన్సోల్ లాగ్ బి అని చెప్పేసి కన్సోల్ చేసేసి లెట్ బి ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పేసి ఇక్కడ మనకి అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఏం ఔట్‌పుట్ వస్తుందని చెప్పేసి మనం క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని రన్ చేసినట్టయితే నేను ఫస్ట్ మనకి ఏమొస్తుందో చూద్దాము. ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఏ అనే దానికి ఏమొచ్చిందంటే మనకి అన్‌డిఫైన్డ్ వచ్చిందనమాట. రెండో కన్సోల్ లాగ్ ఏమొచ్చింది మనకి రిఫరెన్స్ ఎర్రర్ అని వచ్చింది. కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్ అని చెప్పి వచ్చిందనమాట. ఎందుకు ఇలా దానికి అన్‌డిఫైన్డ్ వచ్చింది, దీనికి రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది చూసినట్టయితే మనకి ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది వేర్‌తో మనం ఇక్కడ వేరియబుల్‌ని డిక్లేర్ చేశాము. ఇక్కడ ఏం చేస్తున్నాం ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్స్‌లో ఇది హోస్టింగ్, వేరియబుల్ హోస్టింగ్ అని చెప్పేసి కాస్టింగ్ ఇది కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ లోపల మనము ఫస్ట్ వేర్‌తో డిక్లేర్ చేసాము. తర్వాత లెట్‌తో డిక్లేర్ చేసాము. అంటే వేర్‌తో ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. లెట్ ఒక రకంగా బిహేవ్ చేస్తుందన్నమాట ఇక్కడ మనకి. అయితే ఫస్ట్ మనం వేర్ చూసినట్టయితే ఇక్కడ వేర్ అనేది హోస్ట్ అవుతుందన్నమాట. మరియు ఇది డిఫాల్ట్‌గా అన్‌డిఫైన్డ్ అనేసి అవుతుందన్నమాట దీనికి. అంటే మనము ఓన్లీ ఇది డిక్లరేషన్ పార్ట్ మాత్రమే వేర్ ఏ అని చెప్పేసి ఈ డిక్లరేషన్ పార్ట్ మాత్రమే హోస్ట్ అవుతుంది. హోస్ట్ అవ్వటం అంటే టాప్ ఆఫ్ ద అప్లికేషన్, టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్‌కి మనం మూవ్ అవటం అనమాట. జావాస్క్రిప్ట్ ఏం చేస్తదంటే జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్‌లో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్‌లో ఆ యొక్క హోస్టింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఇక్కడ డిక్లరేషన్‌ని ఏదైతే ఉందో వేర్ ఏ అని చెప్పేసి డిక్లరేషన్ దీన్ని ఏం చేస్తుందంటే పైకి మూవ్ చేస్తుంది. ప్రోగ్రామ్‌లో టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్‌లోకి మూవ్ చేస్తుందనమాట. ఓన్లీ కానీ అసైన్‌మెంట్‌ని మాత్రం మూవ్ చేయదు. అందుకని చెప్పి ఏమవుద్ది ఇక్కడ ఏ అనేది డిక్లేర్ చేశారు. కానీ దానికి అసైన్ అనేది చేయలేదని చెప్పేసి అంటే అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది అని చూపిస్తుందనమాట ఓన్లీ వేర్‌కి. అదే లెట్‌కి ఏమవుతుందంటే లెట్‌కి కూడా హోస్టింగ్ అనేది పనిచేస్తుంది లెట్‌తో. ఇప్పుడు అది టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ఇది కూడా మూవ్ అవుతుంది. లెట్‌తో కూడా లెట్ బి అని చెప్పేసి ఇది కూడా మూవ్ అవుతుంది. కాకపోతే లెట్‌కి ఇది తర్వాత వేర్‌లో అయితే మూవ్ అయిన తర్వాత ఇనిషియలైజేషన్ ఫస్ట్ అన్‌డిఫైన్డ్ చూపించిన తర్వాత ఇనిషియలైజ్ అవుతుందన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ 10 అనేది నెక్స్ట్ స్టెప్‌లో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్‌లో మనకి ఇనిషియలైజేషన్ అనేది అవుతుంది. నో ప్రాబ్లమ్ అది. కానీ లెట్‌లో మాత్రము అవ్వదు. ఎందుకంటే ఇది ఓన్లీ డిక్లరేషన్‌లో మాత్రమే హోస్ట్ అవుతుంది. లెట్‌లు గాని, కాన్స్ట్‌లో గాని డిక్లరేషన్ మాత్రమే హోస్ట్ అవుతుంది. ఇనిషియలైజ్ అని చెప్పేసి హోస్ట్ అవ్వదనమాట. అందుకనే ఎర్రర్ వచ్చింది. ఇది అన్‌డిఫైన్డ్ అంటే ఎర్రర్ కాదు ఇది. జస్ట్ ఇది ఇక్కడ డిఫైన్ చేయలేదు. మనకి ఇక్కడ వేరియబుల్ అనేది అసైన్ చేయలేదని చెప్తుందనమాట. ఇక్కడ రిఫరెన్స్ ఎర్రర్ అంటే ఎర్రర్ అనమాట ఇది. ఇది ఎర్రర్ చూపిస్తుంది. కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్ చెప్పి చూపిస్తుందనమాట. మనము అంటే ఈ యొక్క డిక్లేర్ అయిన తర్వాత ఇది హోస్టింగ్ అయిన తర్వాత పైకి మూవ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ అసైన్‌మెంట్‌కి మధ్యలో ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ టైమ్ దీన్ని ఏమంటారంటే టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి అంటారనమాట. ఇది వేరియబుల్ హోస్టింగ్.